ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. అందరూ కూడా విచారించాలి, అంటే త్వరితగతిన విచారణ జరపాలని కోరుకుంటా ఉన్నారు. ఒకసారి లావణ్య గారితో మాట్లాడతాను. లావణ్య గారు, అబ్జర్వ్ చేస్తే ఇంత పెద్ద మొత్తంలో అటవీ భూముల్ని ఎక్కడికక్కడ కబ్జాకు గురయ్యాయి కదా, కబ్జా చేశారు. వాళ్ళ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంది. చాలా ప్రాంతాల్లో ఇటువంటి భూములు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి మీద కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ కబ్జా చేశారో వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీరేం చెప్తారు? ముందుగా ఏబిఎన్ ఛానల్ వారికి, అట్లాగే వీక్షకులకు, నాతో పాటు ప్యానెల్లో కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి. చెప్పేది ఏముందండి, ఇంతకు ముందు ఇక్కడ మనము చూసుకున్నట్టయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కంటే కూడా ముందు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆస్తులన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. ఆస్తులన్నీ కూడా పట్టుకుని డ్రోన్ లో చూస్తే ఎన్ని ఎకరాలు భూమిని ఫస్ట్ 14 ఎకరాలు మేము పర్చేస్ చేసాము, మేము కొన్నాము. ఆ తర్వాత 14 ఎకరాలు కాస్త 28 ఎకరాలు అయింది, 28 50 అయింది, 50 కాస్త 100 అయింది అని చెప్పేసి అడవి మధ్యలో అడవి మధ్యలో అసలు అంత సాగు భూమి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఎవరికి అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయారు ఇదేంటని చెప్పేసి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే వైసీపీ వాళ్ళు దోచుకున్నటువంటి ఆస్తులు, అది ప్రజాధనానండి. ప్రజాధనాన్ని, తర్వాత అటవీ శాఖని, టీటీడీ నిధుల్ని వీళ్ళు ఎట్లా దోచుకున్నారో ఇవన్నీ కూడా ముందు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారండి. వెలికి తీసే, ఎందుకంటే వీళ్ళ కారణంగా, వైసీపీ నాయకుల కారణంగా 30 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందండి. ఎక్కడికెక్కడ తాకట్లు పెట్టి రాష్ట్రాన్ని అంతా కూడా దాచుకుని ధ్వంసం చేసి, విధ్వంసాన్ని సృష్టించి, ఇంకా ఇప్పుడు కూడా వీళ్ళు గెలిచుంటే కనుక నేను గతంలో చెప్పిన విధంగా కరువులోకి వెళ్ళిపోయి ఉంటుందండి రాష్ట్రం. కరువులోకి వెళ్ళిపోయి రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలు అయిపోయి ఉంటుంది. ఈయన అనధికార సాక్షి ఎడిటర్ గా పనిచేసినటువంటి ఈయన, అసాక్షి ఛానల్లో ఎడిటర్ గా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనతి కాలంలోనే కొన్ని వేల కోట్లకి ఎలా అధిపతి అయ్యారో వైసీపీ నాయకులకే కాదండి, కూటమి నాయకులకే కాదండి, ప్రజలకు కూడా అదొక రకమైన సందేహం అండి. ఎట్లా ఇన్ని వేల కోట్ల అధిపతి? ఎందుకంటే జీతం 20,000కో 30,000కో 50,000కో జీతానికి పనిచేసినటువంటి ఈయన కొన్ని వేల కోట్లకు అధిపతి. ఈ రోజు మంత్రులు సైతం మాజీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ముందు ఈ సజ్జల గారిని కలవాలి. స్వామి కార్యం కంటే ముందు స్వకార్యం అన్నట్టు ఈయనే ముఖ్యమంత్రి హోదాలో ఉండి విధులన్నీ కూడా నిర్వర్తించి రాష్ట్రాన్ని ఎలా ఏ రకంగా భ్రష్టు పట్టించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. అందుకే ప్రజలు కూడా 11 సీట్లకు పరిమితం చేసి ఈ వైసీపీ నాయకుల్ని అందరినీ కూడా పక్క కూర్చోబెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అయినా సరే మరి ఏమైనా మార్పు కనిపిస్తోందా? ఏమైనా అబ్జర్వ్ చేశారా మీరు? మార్పు కనిపించేది ఏముందండి, చూస్తున్నారు కదండి ప్రజలు చూస్తున్నారు. ఈ మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వేటు పడింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా కొన్ని విషయాల్లో బయటికి తీయడం జరిగింది. ఇప్పుడు ఈయన, అంతకు ముందు మన మెంటల్ కృష్ణ గారిని తీసాము బయటికి, పిచ్చి పిచ్చిగా వాగుతుంటే ఆయన కూడా జైలుకి పంపించడం జరిగింది. బోరగడ్డ అనిల్ని జైలుకు, అసలు ఆయన వైసీపీ పార్టీ నాయకుడే. వారి వైఖరిలో మార్పు ఏమైనా కనిపించిందా అంటున్నాం? ఇప్పటికీ అదే రకంగా, అంటే సప్త సముద్రాల అవతలున్నా పట్టుకొని వస్తాము, రిటైర్ అయినా సరే వదిలిపెట్టము, అంటే ఏం అభివృద్ధి చేస్తాం అధికారంలోకి వస్తే అనే విషయం చెప్పకుండా మళ్ళీ ఎలా మిమ్మల్ని అందరినీ ఇబ్బందులు పెడతాం, ఎలా అరెస్టులు చేస్తాం, ఎలా హింసకు గురి చేస్తాం లాంటి విషయాలే మాట్లాడుతున్నారు కానీ ఇంకా ప్రజల గురించి మాట్లాడడం లేదు కదా. మాట్లాడండి వాళ్ళు. అందుకే కదండి వాళ్ళు ఒకటే అండి, ఎంతసేపు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ, ఇతరుని విమర్శించుకుంటూ, ఎంతసేపు దూషణ చేసుకుంటూ, పచ్చి బూతులండి, బండ బూతులు మాట్లాడుకుంటూ, వీళ్ళలాగా కనీసం వయసుకు కూడా మర్యాద లేకుండా, చంద్రబాబు నాయుడు గారు వయసుకు మర్యాద ఇవ్వకుండా ఆయన్ని దూషించి అసలు ఏం అన్యాయం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్యాయం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్యాయం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు, అసలు పవన్ కళ్యాణ్ గారు అధికారం చవి చూసింది, అధికారంలోకి వచ్చింది. సరే, ఇప్పుడు ఈ భూముల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కేవలం స్వాధీనం చేసుకుని బోర్డు పెట్టారు, ఇంతటితోనే ఆగుతారా? దీనికి ఏమన్నా కఠినంగా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుందా? అది చెప్పండి సార్. ఇది ఇంతటితో ఆగదు అనేటటువంటిదే గట్టి నమ్మకం సార్ మాకందరికీ కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరెవరైతే నోరు పారేసుకున్నారో నాకు వ్యక్తిగత కక్షలు లేవు, నేను తీర్చుకునేవాడినే కాను, నేను కేవలం ప్రజల పక్షానే ఉండి ప్రజలకి న్యాయం చేసే విధంగానే నా పరిపాలన ఉంటుంది, కానీ నేను వ్యక్తిగత కక్షలు చూపించను అన్నారు. అదే విధంగా వ్యక్తిగత కక్షలు చూపించాలంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే
వీళ్ళందరినీ కూడా నోరు పారేసుకున్న అందరినీ కూడా ఏరి పారేసి జైల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు, కానీ అలా చేయట్లేదు. నిజంగానే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి నాయకుల్ని, నిజంగానే ప్రజల స్థలాల్ని ఇట్లా కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు కానివ్వండి, లేకపోతే ఈ లిక్కర్ స్కామ్ చేసినటువంటి వాళ్ళని కానివ్వండి, లేకపోతే ఎర్రచందనం దందా చేసినటువంటి వాళ్ళని కానివ్వండి, స్మగ్లర్స్ కానివ్వండి, వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు కానివ్వండి. వ్యక్తిగతంగా అలా అయితే శ్రీరెడ్డిని ఎప్పుడో అరెస్ట్ చేసి లోపల పెట్టాలండి, వ్యక్తిగత కక్ష కాదు ఇది. సరే, ఇప్పుడు అదే అండి, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా అంటే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పటివరకు కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా, సురేందర్ నాయుడు గారు చెప్పినట్లుగా అంటే పెద్ద ఎత్తున ఆక్రమణకు గురయ్యని చెప్పారు, ఆరోపణలు వస్తూ ఉన్నాయి, రోడ్లు వేయించుకున్నారు, ఇవన్నీ క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి, ఫిర్యాదులు కూడా వస్తున్నాయి, బాధితులు బయటకు వస్తున్నారు. మరి ఈ వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. చర్యలు ఎంత ఫాస్ట్గా ఉంటాయి, ఎంతవరకు ఎంత త్వరితగతిన విచారణ పూర్తి చేస్తారు, వీటి గురించి చెప్పండి మేడం. ఎంత త్వరితగతంగా విచారణ పూర్తవుతుంది అంటే అది కోర్టు నిర్ణయిస్తుంది సార్. నెల పట్టొచ్చు, 2 నెలలు. విచారణ అధికారులు మీరే, మీ ప్రభుత్వమే కదా విచారించాల్సింది. సార్ ఒక్క నిమిషం, ప్రభుత్వం అంటే వీళ్ళు ఫైల్స్ అవి కూడా అంతకు ముందు కూడా తారుమారు చేశారు సార్. వీళ్ళు అసలు డాక్యుమెంట్